గురు భార్యలు అని చెప్పడం వెనకాతల ఒక రహస్యం ఒకటి ఉంటుంది. ఆయనకి కృష్ణ భగవానుడికి మీకు నేను ఏదో ఒక రోజున ఉపన్యాసంలో చెప్పాను. నిజంగా కృష్ణ భగవానుడు ఏదో ఇంతమంది స్త్రీలని వివాహం చేసుకుని దక్షిణ నాయకుడై వీళ్ళందరితో సరస్సల్లాపాలతో గడపాలని వచ్చినటువంటి అవతారం కాదది. కృష్ణ పరమాత్మ యొక్క అవతారాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కాబట్టే భాగవతము తెలిసి పలుకుట కష్టంబు శూలికైన దమ్మి చూలికైన విభుధ జనుల వలన వినినంత కనినంత తెలియవచ్చినంత తేటపరుతూ అంటారు. పోతనగారంతటి వారంతా మాట అన్నారు. భాగవతాన్ని అర్థం చేసుకోవడం కానీ, భాగవతాన్ని చెప్పడం కానీ, భాగవతాన్ని తెలుసుకోవడం కానీ చాలా కష్టం. కాబట్టి భాగవతం వినే వాళ్ళకు ఒక లక్షణం ఉండాలి అని చెప్తారు. భాగవతం వినేటప్పుడు మనస్సు పెడదారి త్రొక్కకూడదు. కృష్ణుడికి ఎందుకండి ఇంతమంది పెళ్ళాలు, 80 పెళ్ళాలు ఏమిటండి అని ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, వెంటనే మీ మనస్సు ఒక తప్పు త్రోవ పట్టినట్టు. ఎందుచేత అంటే ఈశ్వర చేష్టితమును మీరు అర్థం చేసుకోలేకపోయారు. భగవంతుని యొక్క లీలా విలాసం అంత తేలిగ్గా అర్థమయ్యేది కదా. ఆయనకి 80 భార్యలు ఉన్నారనుకోండి, మన ఎప్పుడన్నా వచ్చి ఏమంటే కొంచెం డబ్బు అవసరంగా ఉంది, ఒక ఆవిడికి ఆ పిల్లలకి ఫీజు కట్టుకోవాలో 100 రూపాయలు ఇమ్మంటే పోనీ మనం అడగచ్చు. 80 పెళ్ళాలి ఎందుకయ్యా నీకు? ఆయన ఎప్పుడూ మనం అడగలేదు కదా. ఎందుకు వచ్చిన గొడవ? ఓ నమస్కారం పెడితే గొడవ వదిలిపోతుంది. కాబట్టి భాగవతం వినేవాడు అర్థం చేసుకోలేని స్థితి ఉంటే పెద్దలు ఏం చెప్పారంటే ఇది పరమాత్మ లీల, భక్తితో నమస్కరించు. మనం ఆకలేసింది అనుకోండి, ఇంత పదార్థం తినేస్తే మన ఆకలి తీరిపోతుంది. అగ్నిహోత్రుడు ఉన్నాడు అనుకోండి, ఎంత పదార్థం తినేసినా ఆకలి తీరిపోయిందని అనిపించదు. అదేమిటండి అలా ఎలా జరుగుతుంది అంటే అంతే, అది అగ్నిహోత్రుడి యొక్క ధర్మం, ఈశ్వరుడు యొక్క ధర్మం అలా ఉంటుంది. కాబట్టి ఈశ్వరుణ్ణి అలా అర్థం చేసుకోవడం ప్రారంభం చేస్తే మనస్సు పెడత్రోవ పట్టే అవకాశం ఉండదు. 1. 2, తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉందనుకోండి, తెలుసుకోవడం తప్పు కాదు. 80 భార్యలు అన్న మాట ఎందుకు వాడతారో తెలుసా అండి? మీరు కొంచెం జాగ్రత్తగా వింటే మీకు ఈ రహస్యం అర్థమైపోతుంది. భార్య అన్న శబ్దము చేత 6 లక్షణములను ఆవిష్కరిస్తారు. నేను ఒక స్త్రీని చూపించి ఈమె నా భార్య అని నేను అన్నాను అనుకోండి, ఈమె నా భార్య అనడంలో నేను ఈవిడ నా భార్య అని చెప్తున్నాను అన్నప్పుడల్లా దాని అర్థం ఏంటంటే ఆమె నాతో 6 సంబంధములను కలిగి ఉన్నది అని. ఈ 6 వేరొక పురుషుని ఎందు ఆ స్త్రీకి ఉండవి. 1, వాడికే చెందిన దానను. ఇదే భారతీయ స్త్రీకి ఉన్న గొప్పతనం. అందుకే మంగళసూత్రం కట్టి జీలకర్ర బెల్లం పెట్టి సప్తపది మంత్రంలో ఆ సఖ్యం కోసమని 7 అడుగులు వేయగానే ఇంటి పేరు వదిలిపెట్టేస్తుంది, గోత్రం వదిలిపెట్టేస్తుంది, తన పుట్టింటిని వదిలిపెట్టేస్తుంది. ఎవరైనా ఆవిడికేం తెలియదు. తెర ఇప్పుడంటే పెళ్లి చూపులు, పూర్వం అసలు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చూడడం అన్నది ఎప్పుడో తెలుసా అండి? తెర పట్టిన తరువాత తెర ఎత్తుతారు సుముహూర్తానికి. సుముహూర్తానికి తెర ఎత్తినప్పుడే నేత్ర నిమీలనం. తెలియక పొరపాటున ఒకే వేదిక మీద ఇద్దరిని పక్క పక్కన కూర్చోపెట్టడం అనేది జరగకూడదు. అందుకే మనకి ధర్మశాస్త్రంలో వివాహం అయ్యేంత వరకు పక్క పక్కన కూర్చోపెట్టారు. ఎందుకు కూర్చోపెట్టకూడదో తెలుసా అండి? ఆ భావన వారికి రాకూడదు. ఎందుకంటే పెద్దలు మాట ఇచ్చి ఉండవచ్చు, కానీ ధర్మపత్ని ఎడమ పక్కన కూర్చోవడం అనేటటువంటిది సప్తపది అయిపోయిన తర్వాత మాత్రమే కూర్చోపెట్టాలి. అంతకు ముందు కూర్చోపెట్టడానికి నైతికమైన శాస్త్రీయమైన అధికారం ఎక్కడుంది నాకు చెప్పండి? పెద్దలందరూ ఉండి పొరపాటు చేయిస్తున్నట్టు అవుతుంది. అది తప్పు కదా. అలా చేయించచ్చా? పెద్దలుండి చేయించకూడదు. కాబట్టి ఒక పీట మీదకి ఎప్పుడు తీసుకొస్తారంటే జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత మంగళసూత్రధారణం అయిపోయిన తర్వాత తీసుకొచ్చి అప్పుడు కూర్చోపెడతారు ఎడం పక్కన. అప్పటి వరకు కూర్చోపెట్టారు స్త్రీని. మీకు భార్య అంటే 6 లక్షణములు ఉంటాయని చెప్పాను. ఇది మొదటి దాంట్లోంచి నేను వెడుతున్నాను. వాడికే చెందిన దానను. ఇప్పుడు ఆమె ఏమంటుంది అడిగితే, నేను కోటేశ్వరారి భార్యనండి అంటుంది నా భార్యని పలకరించినప్పుడు. కాబట్టి ఆయన కొరకని 3 విడిచిపెట్టింది. ఇంటి పేరు విడిచిపెట్టింది, గోత్రం విడిచిపెట్టింది, తన వారిని వదిలి ఈయనతో వచ్చేసింది. వాడి చేతనే రక్షింపబడుట. పరపురుషులు ఎవరో వచ్చి తనని రక్షించాలనో, రక్షణ అంటే పోషణ కూడా. ఇంతకన్నా పోషణ అక్కడ బాగుంటుందని చెప్పి వేరొక పురుషుడి ఇంట్లో మధురాన్నాన్ని కూడా తినదు. ఈ ఇంట్లో మజ్జిగాన్నమైనా సరే తిని తృప్తి పడుతుంది. ఎందుకంటే ఆయన శక్తి ఎంతో, ఆయన శక్తి మేరకి ఆయన తెచ్చినది తనకి మధురము.
వేరొక ఇంటిలోది ఎంత మధురమైనా వేరొక పురుషుడు తెచ్చి నేను నీకు మధురాన్నం పెడతానమ్మా మీ ఆయన ఏం పెడతాడు అంటే చీల్చేస్తుంది ఆ మాట అన్నందుకు తప్ప ఆయన మజ్జిగ అన్నం పెట్టినా అది నాకు అమృతం అంటుంది. ఇది భారతీయ స్త్రీ అంటే. దీనివల్ల కదండి దేశానికి ఇంత గొప్పతనం వచ్చింది. వాడికే చెందిన దానను సమస్త వ్యాపారములు వాడికే చెందినవయ్యుండుట, వాడి చేతనే రక్షింపబడుట, వాడి నుండి విడువడుట దుఃఖము, వాడితో కలిసి ఉండుట సుఖము. ఈ 5 ప్రధానముగా ఉంటూ 6వదైనటువంటి లక్షణము ఒకటి ఉంటుంది. ఏమిటది? సర్వకాల సమస్త వ్యాపారములు ఆయనతో కలిసి మంగళముగా రూపుదిద్దుకొనుట. ఆవిడ సమస్త మంగళములు ఆయనతో కూడినవే. ఆయన లేనినాడు ఆ మంగళమే లేదు, అస్తిత్వమే లేదు. ఇప్పుడు ఏమైపోయింది? భారతీయ ధర్మంలో అదే గొప్పతనం అండి. తన కడుపున పుట్టిన కూతురే ఉండొచ్చు, భార్య పక్కన లేకపోతే కన్యాదానం చేయడానికి అర్హత లేదు. తన కడుపున పుట్టిన కూతురే ఉండొచ్చు, భర్త లేకపోతే కనీసం ఆవిడ గబగబా ముందుకు కూడా రాదు. ఇప్పుడు ఏమైంది? 6 లక్షణములు భార్యకి భర్త యందుంటాయి. ఇప్పుడు భార్య ఏమైంది? తన మంగళత్వమునంతటినీ కూడా భర్త యందు నిక్షేపించింది. ఇది తాళి కట్టేటటువంటి వాడు తెలుసుకోవాలి. నా కోసం ఒక స్త్రీ చేస్తున్న మహాత్యాగం కాబట్టి నేను ఎంత గౌరవంగా చూడాలి ఈ వస్తువుని. ప్రపంచంలో నా ఊపిరి ఉన్నంత కాలం నేను ఎంత భద్రంగా ఎంత ప్రేమతో నా భార్యని చూసుకోవాలి అన్నది పురుషుడు తెలుసుకోవాలి వివాహానికి ముందు. ఎప్పుడో 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఓపికంతా ఉడిగిపోయిన తర్వాత ఇప్పుడు తెలిసిందండి భార్య అంటే ఏమిటో అంటే, అప్పటికి నీతో ఆవిడ చిత్రవధలన్నీ అనుభవించేసింది, ఇంకెందుకు నువ్వు తెలుసుకుంటే ఎంత తెలుసుకోకపోతే ఎంత. తెలుసుకోవలసింది యువకుడై ఉండగా తెలుసుకోవాలి, అప్పుడు సంసారాలు చక్కగా ఉంటాయి. కాబట్టి ఈ 6 లక్షణములు ఎవరికి ఉంటాయో ఆ స్త్రీని ఆ పురుషుడికి భర్త అంటారు. ఇప్పుడు చూడండి, ఈ 6 లక్షణములు ఉండడం చేతనే కదలిక, శోభ, శుభము ఇవి జరుగుతాయి. ఇవి 8 వస్తువుల యందు ఈశ్వర చైతన్య ప్రకాశము లేకపోతే 8 వస్తువులు జడమై ఉండిపోతాయి. అవి ఏమిటో తెలుసా అండి? భూమిరాపోనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతి రష్టదా. 8 రకాలుగా ప్రకృతి భాషిస్తూ ఉంటుంది. ప్రకృతి ఉన్నదా అంటే ఉన్నది, జ్ఞాననేత్రము చేత లేదు. జడమైన ప్రకృతికి చైతన్యము దేని వలన కలిగినది అంటే, రైలు కంపార్ట్మెంట్లు 23 కంపార్ట్మెంట్లు పెట్టేశారు, ఎవడి బెర్తులు వాడు ఎక్కేశాడు. వాళ్ళకి అలాట్ చేసినవే S1 కోచ్లో 32వ బెర్త్. వాడు ఎక్కాడు, పడుకున్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు. అమ్మయ్య తిరుపతి వెళ్ళిపోతున్నాం అనుకున్నాడు. మంచి నిద్రలో ఉన్నాడు. తెల్లవారి నిద్ర లేచాడు. నాకు ఒకసారి అయింది ఇలాంటిది, విచిత్రమైనటువంటి విషయం. ఆ తెల్లవారి నిద్ర లేచి ఇదేంటి తిరుపతి వచ్చేసిందా అని కిటికీ ఎత్తి చూశాడు. తీరా చూస్తే ఏలూరులో ఉన్నాడు. ఇదేంటండి ఏలూరులో ఉంది ఏంటండి రైలు అన్నాడు. ఏలూరులో ఉంది ఏమిటి రైలు అంటే, ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది, ఇంకో ఇంజిన్ దొరకలేదు, అందుకని చెప్పి ఈ ట్రైన్ ఇలాగే ఉంది. ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, బోగీలు ఎన్ని ఉంటే ప్రయోజనం ఏముంది? అక్కడే ఉంటాయి. దట్ విచ్ పుల్స్ ఈస్ కాల్డ్ ది పవర్. ఏది కదుపుతుందో దానికి పవర్ అని పేరు, ఏది లాగుతుందో అది ఇంజన్. ఈశ్వరుడు పురుషుడై దాని యందు ప్రవేశించి కదుపుతాడు 8. అవే పంచభూతములు: పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు. భూమిరాపోనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతి రష్టదా. మనో, బుద్ధి, అహంకారములు. మనస్సు కూడా జడమే. మనస్సు అప్పటి వరకు ఉంటుంది, ఊపిరి వెళ్ళిపోయింది అనుకోండి, ఏది మనస్సు? బుద్ధి ఏది? అహంకారం ఏది? నేనన్న భావన ఏది? ఈ 8 ఎప్పుడు కదులుతున్నాయి? ఈశ్వరుడు లోపల ఉన్నప్పుడే కదులుతున్నాయి. కాబట్టి 8ంటికి భర్త ఎవరు? ఈ 8ంటికి మంగళత్వం ఎప్పుడుంది? ఈయన ఉంటే ఉంది. ఈయన లేడనుకోండి, 8ంటికి మంగళత్వం ఉందా? లేదు. అప్పటి వరకు శివం 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 అంటారు. అందులో ఉన్నటువంటి శివుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇప్పుడు దానికి తలకట్టు పైకి లేస్తుంది. ఇప్పుడు అదేమిటి? శవం. ఇప్పుడు 4 కన్నులు ఉన్నాయి, చాలా అందం ఉంది, అందులో పృథి ఉంది, ఆపస్సు ఉంది, తేజస్సు ఉంది, ఇంకా కొద్దిగా వేడి ఉంది శరీరంలో. అయినా ఎందుకైనా పనికొస్తుందా? పూజపీటల మీద కూర్చోపెడతారా?
లేకపోతే ఆ ఇంట్లో ఏదైనా వ్రతం చెయ్యొచ్చా? ఎందుకు పనికిరాదు. ఎందుకు అయిపోయింది? ఈ 8 సంఘాతమైన ఈ శరీరము, ఇందులో ఏముంది? పృథివీ ఉంది, జలం ఉంది, అగ్ని ఉంది, ఆకాశం ఉంది, తేజస్సు ఉంది, వాయువు ఉంది. వీటితో పాటు మనోబుద్ధి అహంకారములు ఉన్నాయి. ఈ 8 సంఘాతమే ఈ శరీరము. ఇది కావచ్చు, పిపీలికాది పర్యంతంలో ఏదైనా కావచ్చు. ఈ 8ంటికి ఈ చైతన్యమునిచ్చిన వాడెవరు? భూమిగా జడము. భూమికి మొలకెత్తే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరుడు దాని యందు చైతన్య రూపంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ 8ంటిని కదుపుతున్న వాడెవడో వాడు పురుషుడు. కాబట్టి కృష్ణుడు 7 చేసుకోకూడదు, 9 చేసుకోకూడదు, 8 చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు కృష్ణుడికి ఎంతమంది భార్యలు? 8 మహిషులు, 8 భార్యలు. ఇది తప్ప అందులో ఉన్న రహస్యం. కృష్ణుడికి ఏదో సరదా పుట్టి కనపడ్డ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుని 8 పెళ్ళాల కింద చేసుకున్నాడండి అని మీరు అన్నారనుకోండి, మీరు జ్ఞానస్థాయిలో దాన్ని దర్శనం చెయ్యలేకపోయారు. ఏమంటే మీరు ఏదో చెప్పారు, భూమిరాపో నలో వాయు అన్నారు, అష్ట ప్రకృతులు అన్నారు, పరాప్రకృతి అపరాప్రకృతి ఏదో చెప్పారు, కానీ మా తలకెక్కలేదండి. ఏం పర్వాలేదు, ఎక్కకపోతే ఏవో 8 ఉన్నాయి మొత్తానికి వాడు కదుపుతాడు. వాడు సౌశీల్యుడు. భార్య భర్త ఎంత మంగళమో ఆ 8 పట్ల వారంత మంగళమో. ఒక నమస్కారం చెయ్యి, అర్థం చేసుకున్న వాడికి ఎంత పుణ్యమో భక్తితో నమస్కరించి నీకంతే పుణ్యం. అందుకే భాగవతాన్ని 2 స్థాయిల్లో వినాలని చెప్తారు. అర్థమైన చోట జ్ఞానిగా విను, అర్థం కాని చోట భక్తుడిగా విను, ఎలా అయినా ఉద్ధరింపబడతావు. 2 కాకపోతే భ్రష్టుడు అవుతావు. కాబట్టి అలా 8 మహిషులతో మహానుభావుడు 8 చాలా సంతోషంగా ఆనందంగా. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.